హాయ్ అండి. మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్, అదేవిధంగా ఫస్ట్ చాప్టర్కి సంబంధించిన వీడియోస్ ఛానల్లో ఉన్నాయండి. ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. అదేవిధంగా సెకండ్ చాప్టర్ అయినటువంటి గణిత శాస్త్రవేత్తల్లో బిఎడ్ అకాడమీ బుక్లోని ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడు, వరామిహిర, అదేవిధంగా భాస్కరాచార్యుడు నాలుగిట్లకి సంబంధించిన వీడియోస్ చేయడం జరిగిందండి. ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోనండి. నెక్స్ట్ ఐదవది వచ్చేసి వీళ్ళంతా భారతీయ శాస్త్రవేత్తలండి. మనకి ఇచ్చిన అకాడమిక్ బుక్లో మొత్తం 5 గురించి ఇచ్చారండి. ఇది ఐదవదండి, శ్రీనివాస రామానుజన్ అనేది. ఇది చెప్తే భారతీయ శాస్త్రవేత్తలు కంప్లీట్ అయిపోతుందండి. చూడండి, శ్రీనివాస రామానుజన్ ఈయన గురించి మనకి ఎక్కువ తెలుస్తూనే ఉంటుందండి. ఎందుకంటే మనం ఎప్పుడు మ్యాథ్స్లో రోజు స్పీచెస్ ఇస్తూనే ఉంటాం కాబట్టి ఈయన గురించి ఎంతో కొంత అవగాహన అనేది మనందరికీ ఉండే ఉంటుంది. చూడండి, నేటి చెన్నైకి దగ్గరలో గల ఈరోడ్ నగరంలో సామాన్య అయ్యంగార్ కుటుంబంలో 1887 డిసెంబర్ 22వ తేదీన మాతామహుని అంటే తాతగారి ఇంటి వద్ద జన్మించాడు. శ్రీనివాస రామానుజన్ తండ్రి కుంభకోణంలో ఒక బట్టల దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్న శ్రీనివాస్ అయ్యంగారి తల్లి పేరు కోమల తమ్మల్. తల్లికి గణితంపై గల ప్రీతి, ఆసక్తి, మక్కువ అతని జీవితంపై కూడా ఎక్కువ ప్రభావాన్ని కలగజేశాయి. ఇతడు బాల్యం నుండి గణితం అంటే అభిరుచి ప్రదర్శిస్తూ తన ప్రతిభతో ఉపాధ్యాయులను ఆశ్చర్యపరిచాడు. 12 సంవత్సరాల ప్రాయంలోనే అతనికి గల ప్రజ్ఞాపాఠవాలు స్పష్టంగా గోచరించాయి. గణితంలో అనేకమైన గడ్డు ప్రశ్నల గురించి తన ఉపాధ్యాయులను అడిగేవాడు. ఒకసారి తరగతి గదిలో ఉపాధ్యాయుడు గణితాన్ని బోధిస్తున్న ఏదైనా ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే 1కి సమానం అని చెప్పినప్పుడు రామానుజన్ లేచి 0ని 0తో భాగించిన అదే మాదిరిగా వచ్చినా అని అడిగినప్పుడు ఉపాధ్యాయుడు ఆశ్చర్యపోయాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూడా తరగతులకు టైం టేబుల్ వేసే పని అతనికి అప్పచెప్పేవాడు. 13 సంవత్సరాల ప్రాయంలోనే వృత్తములకు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లకు గల సంబంధాన్ని గురించి కృషి చేశాడు. 10వ తరగతి చదివే రోజుల్లోనే బీజగణితం, త్రికోణమితి, కలనగణితం, వైశ్లేషిక రేఖాగణితం మొదలైనవి అధ్యయనం చేశాడు. ప్రాథమిక విద్యకు సంబంధించిన పరీక్షల్లో జిల్లాలో ప్రథముడిగా నిలిచి ఉపకార వేతనం పొందాడు. 1903లో సీనియర్ స్కూల్లో మొదటి తరగతిలో ఉత్తీర్ణయ్యాడు. తర్వాత కుంభకోణంలోని ప్రభుత్వ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించాడు. గణితం మీద ఎక్కువ ఆసక్తి, మిగిలిన సబ్జెక్టులను అలక్ష్యం చేయటం వల్ల మొదటి సంవత్సరంలో పరీక్షల్లో ఉత్తీర్ణ కాలేకపోయాడు. కానీ గణితం పట్ల అతనికి ఉన్న పరిశోధనా శక్తి అమోఘం. మధ్యతరగతి కుటుంబానికి చెందిన అతని కుటుంబ సభ్యులు మాత్రం అతని మేధాశక్తిని గుర్తించలేకపోయినారు. 1909లో జానకి అనే 9 సంవత్సరాల బాలికతో అతనికి 23వ ఏట వివాహం చేశారు. చూడండి, 1907లో ప్రొఫెసర్ రామస్వామి అయ్యర్ గారిచే ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ అనే సంస్థ ప్రారంభించబడింది. ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ అనే సంస్థ ఎప్పుడు ప్రారంభించబడింది? 1907లో. ఎవరి చేత ప్రారంభించబడింది? ప్రొఫెసర్ రామస్వామి గారిచే. గణిత శాస్త్రంలో తనకు గల ఆసక్తి, అభిరుచి తెలియచెప్పి ఏదైనా ఉద్యోగం సంపాదించాలని రామానుజన్ అనుకున్నాడు. రామానుజన్ తెలివితేటలు చిన్న ఉద్యోగం చేయడం వల్ల వృధా కారాదని రామస్వామి అయ్యర్ భావించి ప్రెసిడెన్సీ కళాశాలలో గల ప్రొఫెసర్ పివి శేషు అయ్యర్ గారికి ఒక ఉత్తరం రాసి ఇచ్చారు. దాని ఫలితంగా రామానుజన్కి ప్రెసిడెన్సీలో గల అకౌంటెంట్ జనరల్ ఆఫీస్లో లీవ్ వేకెన్సీలో ఒక తాత్కాలిక ఉద్యోగం దొరికింది. ఆ ఉద్యోగంలో కొన్ని నెలలు మాత్రమే పనిచేశాడు. శేషు అయ్యంగారు గణితంలోనే మనసును లగ్నం చేసే రామానుజన్ చూసి గ్రేంబ్రిడ్జ్లో గల ప్రొఫెసర్ జిహెచ్ హడ్డీ గారికి రామానుజన్ గురించి తెలియజేశారు. దీంతో రామానుజన్ జీవితం గమనమే మారిపోయింది. చూడండి, ఇక్కడ నుంచి ప్రొఫెసర్ హడ్డీ రామానుజుని కేంబ్రిడ్జ్కి ఆహ్వానించాడు. 20 రోజులు ఓడలో ప్రయాణించి 7 ఏప్రిల్ 1914న లండన్ చేరుకున్నాడు. అక్కడ కేంబ్రిడ్జ్లో గల ట్రినిటీ కాలేజీలో ప్రవేశించాడు. ఆ కళాశాల వారు 60 పౌండ్ల ఉపకార వేతనం మంజూరు చేశారు. వారిద్దరి మధ్య సంబంధాలు ప్రపంచ చరిత్రలోనే పేర్కొదనివి. ఆ సమయంలో ప్రొఫెసర్ హడ్డీ దగ్గర రామానుజన్ నేర్చుకోవటం కన్నా రామానుజన్ దగ్గరే ప్రొఫెసర్ హడ్డీ గణితంలో అనేక విషయాలు నేర్చుకున్నాడు. రామానుజన్ ఇంగ్లాండ్లో ఉన్న సంవత్సరంలో 21 పరిశోధనా పత్రాలు యూరోప్లో వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఇందులో 5 పత్రాలు మాత్రమే హడ్డీతో కలిసి రూపొందించబడ్డాయి. రామానుజన్ ఇంగ్లాండ్లో ఉన్న 5 సంవత్సరాల్లో ఎన్ని పరిశోధనా పత్రాలండి? 21 పరిశోధనా పత్రాలు యూరోప్లోని వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఇందులో 5 పత్రాలు మాత్రమే హడ్డీతో కలిసి రూపొందించబడ్డాయి. శీతల ప్రదేశం అతని ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపింది. ఫలితంగా ఊపిరితిత్తులు పాడే క్షయవ్యాధి సోకింది. భారతదేశం వెళ్ళిన వ్యాధి తక్కువ వచ్చిందని చెప్పిన మీదట రామానుజన్ 1919 ఫిబ్రవరి 20న 4 వారాలు ఓళ్ళలో ప్రయాణించి భారతదేశం చేరాడు.
చివరి రోజుల్లో చెన్నైలో వైద్య సేవలు పొందినప్పుడు ప్రొఫెసర్ హర్డీ క్రేంబ్రిడ్జ్ నుండి రామానుజన్ చూడటానికి వచ్చాడు. ఆ సమయంలో కూడా రామానుజన్ హర్డీతో గణిత విషయాలు ముచ్చటించారు. వారి సంభాషణలో హర్డీ 1729 నెంబర్ కారులో వచ్చినట్లు ఆ సంఖ్య అంత మంచిది కాదని చెప్పినప్పుడు రామానుజన్ ఆ సంఖ్య చాలా ఆసక్తికరమైందని విచిత్రమైందని చెప్పాడు. ఎలా అంటే ఆ సంఖ్యను 2 చిన్న సంఖ్యలుగా గణాల మొత్తంగా 2 విధాలుగా రాయవచ్చని చెప్పాడు. 1729 = 12³ + 1³ అదేవిధంగా 10³ + 9³ అని చెప్పాడు. దానితో హర్డీ అతని మేధాశక్తికి ఆశ్చర్యపోయాడు. అందువల్లనే 1729 సంఖ్యని రామానుజన్ సంఖ్య అంటారు. చివరికి 1920 ఏప్రిల్ 26వ తేదీన రామానుజన్ అంతిమ శ్వాసను విడిచి ఉన్నత లోకాలకు వెళ్ళిపోయినాడు. అతని కీర్తి మాత్రం భూమి మీద నిలిచి ఉంది. ఈ విషయాలన్నీ మ్యాక్సిమం మనకు తెలిసిన విషయాలేనండి. చూడండి, ఎప్పుడు జన్మించారు అంటే 1887 డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. అతని తండ్రి ఎక్కడ పనిచేసేవాడు అంటే కుంభకోణంలో పనిచేశాడు. గుమస్తాగా పనిచేసిన శ్రీనివాస అయ్యంగారు. అతని తల్లి పేరు వచ్చేసి కోమలాంబాల్. నెక్స్ట్ ఈయన ఏ కాలేజీలో స్కాలర్షిప్ తీసుకున్నారంటే ట్రినిటీ కాలేజ్లో. ఈ క్రేంబ్రిడ్జ్లో ఏ ప్రొఫెసర్ అంటే జిహెచ్ హర్డీ. ఎప్పుడు లండన్ చేరుకున్నారు అంటే 1914లో. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఎన్ని పరిశోధన పత్రాలు రాశారంటే 21. ఇందులో హర్డీ గారితో కలిసి చేసిన ఎన్ని అంటే 5 మాత్రమే. నెక్స్ట్ ఈయన రామానుజన్ సంఖ్య ఏదంటే 1729. ఈయన ఎప్పుడు మరణించారు అంటే 1920 ఏప్రిల్ 26వ తేదీన. నెక్స్ట్ రామానుజన్ గణితానికి చేసిన సేవలు. సంఖ్యల సర్వసమానత్వం, సౌష్ఠవాలు, వాటి మధ్య సంబంధాలు అనే అంశాలపై ఆయనకు గల జ్ఞానం మరే ఇతర గణిత శాస్త్రజ్ఞుడికి లేదని చెప్పవచ్చు. సంఖ్యల సర్వసమానత్వం, సౌష్ఠవాలు, వాటి మధ్య సంబంధాలు అనే అంశాలపై ఆయన గల జ్ఞానం మరే ఇతర గణిత శాస్త్రజ్ఞుడికి లేదని చెప్పవచ్చు అంట. నెక్స్ట్ రామానుజన్ 1916లో ఊహించిన గణిత సత్యాన్ని 1974లో డెల్జీవ్ అనే గణిత శాస్త్రవేత్త నిరూపించగలిగాడంట. రామానుజన్ 1916లో ఒక గణిత సత్యాన్ని ఊహిస్తే దాన్ని 1974లో డెల్జిన్ అనే గణిత శాస్త్రవేత్త నిరూపించగలిగాడంట. నెక్స్ట్ మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూటివ్ ఫ్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలు, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్పై పరిశోధన చేశాడు. వీటిని చిన్న సైజు కాగితాలపై రాసి ప్రొఫెసర్ వి రామస్వామికి అయ్యర్కి చూపేవాడు. రామానుజన్ చివరి దశలో మాక్ తీటా ఫంక్షన్పై చేసిన పరిశోధన ప్రసిద్ధమైనది. రామానుజన్ పై విలువను కనుక్కోవడానికి ఇచ్చిన సూత్రాన్ని నేడు 17.5 మిలియన్ దశాంశాలకు సవరించి కనుక్కోవడానికి తోడ్పడుతుంది. 1903-1910 సంవత్సరం మధ్యకాలంలో రామానుజన్ కనుక్కున్న ఫలితమే ఆ తర్వాతి కాలంలో రోగర్ రామానుజన్ సర్వ సమీకరణంగా పేరు పొందింది. నెంబర్ థియరీ నందు రామానుజన్ చేసిన పరిశోధనలు నేడు ఆధునిక విషయాల్లో ఉపయోగపడుచున్నాయి. 2 కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయగలం అనే గోల్డ్ బాక్ కంజెక్చర్ యొక్క వివరణ రామానుజన్ సృష్టి. 4 = 2 + 2. అదేవిధంగా 2 కన్నా పెద్దదైన 6 = 3 + 3, 8 = 5 + 3. 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా ప్రతి సరి సంఖ్యను కూడా 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయగలం. 8 = 5 + 3, 10 = 7 + 3. నెక్స్ట్ రామానుజన్ సమున్నత సంయుక్త సంఖ్యలు అనే భావనను ప్రవేశపెట్టినాడు. ఏ సంఖ్య అంతకుముందు సంఖ్యల కన్నా భాజకాల కన్నా ఎక్కువ భాజకాలు ఉంటాయో అటు సంఖ్యని సమున్నత సంయుక్త సంఖ్య అంటారు. సమున్నత సంయుక్త సంఖ్యలకు ఉదాహరణలు 12, 24, 36, 48 అంట. నెక్స్ట్ వితత భిన్నాల గురించి అతడు చేసిన కృషి సమకాలీన ప్రపంచంలో గణిత శాస్త్రజ్ఞులందరూ ప్రతిభను మించిపోయింది. అందరినీ ఆశ్చర్యక్తులను చేసింది. రామానుజన్ ఇంతటి మేధావుడి కాబట్టే మన ప్రభుత్వం 1962లో రామానుజన్ జ్ఞాపకార్థం తపాలా బిళ్ళను విడుదల చేసింది. ఎప్పుడంటే 1962లో రామానుజన్ జ్ఞాపకార్థం తపాలా బిళ్ళని విడుదల చేసింది. ఇది వచ్చేసి శ్రీనివాస రామానుజన్ గురించి అండి. శ్రీనివాస రామానుజన్ గణితానికి చేసిన సేవలు వచ్చేసేసి చూడండి, సంఖ్యల సర్వసమానత్వం, సౌష్ఠవాలు, అదేవిధంగా మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూటివ్ ఫ్రాక్షన్స్, పై విలువను కనుక్కున్నారు. నెక్స్ట్ నెంబర్ థియరీ నందు రామానుజన్ చేసిన పరిశోధనలు నీటికి ఆధునిక విషయాల్లో ఉపయోగపడుతున్నాయి. 2 కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యని 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయగలము. సమున్నత సంయుక్త సంఖ్యలు అనే భావన ప్రవేశపెట్టాడు. వితత భిన్నాల గురించి అతడు చేసిన కృషి సమకాలీన ప్రపంచంలో గణిత శాస్త్రజ్ఞుల ప్రతిభను చూస్తుంది. ఇతను ఇంతటి మేధావుడి కాబట్టి భారత ప్రభుత్వం 1962లో రామానుజన్ జ్ఞాపకార్థం తపాలా బిళ్ళని విడుదల చేసింది. ఇది వచ్చేసి రామానుజన్ గురించి అండి.
దీంతో మనకి ఇచ్చిన బుక్లో ఉన్నటువంటి భారతీయ గణిత శాస్త్రవేత్తలది కంప్లీట్ అయిపోయిందండి. ఇది ఆర్యభట్ట గురించి ఆల్రెడీ చేసామండి. ఓవరాల్గా చూసుకుంటే ఆర్యభట్ట ఎక్కడ జన్మించాడు? 476లో కేరళ రాష్ట్రంలో జన్మించాడు. హాయ్ అండి. శ్రీనివాస రామానుజన్ గురించి అకాడమీ బుక్లో చూసామండి. ఇది ఇంకొక బుక్లో అండి. చూడండి, శ్రీనివాస రామానుజన్ జననం 1887, మరణం 1920. 20వ శతాబ్దపు గణిత శాస్త్రజ్ఞులో ప్రసిద్ధుడైన శ్రీనివాస రామానుజన్ క్రీస్తు శకం 1887లో డిసెంబర్ 22న మద్రాసు రాష్ట్రంలోని ఈరోడ్ అనే గ్రామంలో ఒక పేద వైష్ణవ కుటుంబంలో జన్మించాడు. ఇతడి బాల్యం చూస్తే గణితం అంటే అభిరుచిని కనబరుస్తూ తన ప్రతిభతో విద్యార్థులను ఆశ్చర్యపరిచేవాడు. ఇతడు గణితం అంటేనే ఆసక్తి కలిగి మిగిలిన పాఠ్య విషయాల గురించి అనాసక్తి ప్రదర్శించడం వల్ల ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. కానీ గణితం పట్ల ఇతనుకున్న పరిశోధనాశక్తి మాత్రం అమోఘం. తర్వాత మద్రాస్ పోర్ట్ ట్రస్ట్లో గుమస్తాగా చేరాడు. చూడండి, ఇందులోకి వచ్చేసి మనకి బిట్ ఏంటంటే శ్రీనివాస రామానుజన్ ఎప్పుడు జన్మించాడు? 1887 డిసెంబర్ 22న. ఎక్కడ జన్మించాడు? ఈరోడ్ అనే గ్రామంలో. ఓకే, నెక్స్ట్ తర్వాత మద్రాస్ పోర్ట్ ట్రస్ట్లో గుమస్తాగా చేరాడు. అయినప్పటికీ గణితంలో అభిరుచి తగ్గలేదు. ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ పత్రికలో ఇతనివి అనేక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ఎందులో ప్రచురితమయ్యాయండి? ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ అనే దానిలో ఈయన వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వాటిలో బెర్నౌలీ సంఖ్యల లక్షణాలపై రాసిన వ్యాసం చాలా పేరొందింది. తర్వాత మద్రాస్ విశ్వవిద్యాలయం ఉపకార వేతనం పొంది 1914లో ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళి గణిత అధ్యయనం చేశారు. ఏ విశ్వవిద్యాలయం ఉపకారం పొందారు? మద్రాస్ విశ్వవిద్యాలయం. ఎప్పుడు పొంది ఎక్కడికి వెళ్ళారు? ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి 1914లో వెళ్ళారు. తర్వాత ఇతను 1917 దాకా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో గణిత పరిశోధన చేసి ప్రపంచ పత్రికల్లో అతని వ్యాసాలు ప్రచురితమై చిన్న వయసులోనే ప్రఖ్యాతి ఘటించాడు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో గణిత పరిశోధనలు చేశాడంటండి. ఇప్పుడు 1917 దాకా. 1914లో ఇంగ్లాండ్లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు ఉపకార వేతనం పొంది. 1917 వరకు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో గణిత పరిశోధనలు చేశారు. నెక్స్ట్, శుద్ధ గణిత శాస్త్రజ్ఞుల్లో రామానుజన్ ప్రపంచ ప్రసిద్ధి చెందాడు. ఇతడు గణిత పరిశోధన విషయాలను ముఖ్యంగా సంఖ్యావాదానికి చెందినవి. ఇతని పరిశోధనలన్నీ కూడా ముఖ్యంగా దేనికి చెందినవి అంటే సంఖ్యావాదానికి చెందినవి. భారతదేశానికి ప్రపంచ పటంలో ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తుల్లో ప్రథముడు. నెక్స్ట్, పిన్న వయసులోనే రామానుజన్ ఆలోచన విధానం ఎలా ఉందంటే చిన్నతనంలోనే కొన్ని ఉదాహరణలు ఇచ్చి ఏ సంఖ్యనైనా అదే సంఖ్యతో భాగిస్తే 1 వస్తుంది ఇది అని సార్వత్రీకరించిన ఉపాధ్యాయుని 0ని 0తో భాగిస్తే 1 వస్తుందా అని ప్రశ్నించాడు. 10 ఏళ్ళు కూడా నిండని రామానుజన్. నెక్స్ట్, సీనియర్ విద్యార్థి సవాలుగా ఇచ్చిన √x+y = 7, x+√y = 11 అయితే x,yలు ఎంత అనే సమస్యకు సాధన x = 9, y = 4 అని అతి తక్కువ వ్యవధిలోనే సమాధానం ఇచ్చాడు. నెక్స్ట్, సుమారు 1500 మంది విద్యార్థులు 30కి మించిన ఉపాధ్యాయులతో ఉండే పాఠశాల సమయసారాన్ని అంటే టైం టేబుల్ని ఉపాధ్యాయుడు గణపతి సుబ్బయ్యర్ సూచన మేరకు ఒకటే, ఎలాంటి తేడాలు రాకుండా చాలా తక్కువ సమయంలో వేసేవారు. కార్ రాసిన సినాప్సిస్ మొత్తం 6160 సిద్ధాంతాలు ఎటువంటి నిరూపణలు లేకుండా ఉన్న పుస్తకమే. దొరికి వేరే రిఫరెన్స్ బుక్ దొరకని స్థితిలో రామానుజన్ ఈ పుస్తకం ప్రభావానికి లోని చాలా సిద్ధాంతాలను తనకు తానే నిరూపణ చేశాడు. ఎఫ్ఏలో గణితోపన్యాసకులు కొన్ని సమస్యల సాధనను 2 నిడుపాటి బోర్డుల నిండుగా చేస్తే చాలా తరచుగా రామానుజన్ 4 లేదా 5 సోపానాల్లో చేసేవాడు. ప్రొఫెసర్లతో కలిసి మధ్యాహ్న విరామ సమయంలో జర్నల్స్లోని క్లిష్ట సమస్యలు చర్చించి సాధించేవాడు. నెక్స్ట్, మాజిక్ స్క్వేర్స్, కంటిన్యూటీ ఫ్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలు, ఎలిస్టిక్ ఇంటిగ్రల్స్పై పరిశోధన చేశాడు. వీటిని చిన్న సైజు కాగితాలపై రాసి వాటిని ప్రొఫెసర్ వి రామస్వామికి చూపేవాడు. నెక్స్ట్, శ్రీనివాస రామానుజన్ గణితానికి చేసిన సేవలండి. చూడండి, ఫస్ట్ వచ్చేసి 2 కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయగలం అనే గోల్డ్ బ్రాచ్ కంజెక్చర్ వివరిని రామానుజన్ కనుగొన్నదే. ఫస్ట్ వచ్చేసండి గోల్డ్ బ్రాచ్ కంజెక్చర్ ఏంటి? 2 కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యని 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయగలం. 2 కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయగలం. ఇదేంటి? గోల్డ్ బ్రాచ్ కంజెక్చర్.
ఓకే. 2తో ప్రారంభించి వరుస ప్రధాన సంఖ్య లబ్ధాలు రామానుజన్ రాశాడు. ఈ లబ్ధాలకు 1/4 కూడగా మిశ్రమ భిన్న వర్గాలు ఏర్పడతాయి. 2తో మొదలుపెట్టి వరుస ప్రధాన సంఖ్య లబ్ధాలు రామానుజన్ రాశాడు. ఈ లబ్ధానికి 1/4 కూడగా మిశ్రమ భిన్న వర్గాలు ఏర్పడతాయి. ఇలాంటి మిశ్రమ భిన్నాల్లో భిన్నాంకం ఎగ్జాంపుల్ ఇచ్చారండి, ఇక్కడ చూడండి. నెక్స్ట్, రామానుజన్ చివరి దశలో మాక్ థీటా ఫంక్షన్పై చేసిన పరిశోధన ప్రసిద్ధమైంది. సంఖ్యలపై అతనికి సంపూర్ణ అవగాహన ఉంది. ఆయన పేరుపై గల రామానుజన్ సంఖ్య 1729 ఇందుకు ఉదాహరణ. ఇది 2 గణాల మొత్తంగాను 2 రకాలుగా రాయగల మిక్కిలి చిన్న సంఖ్య అని గుర్తించగల మేధావి రామానుజన్. 1729 ఎలా రాయొచ్చు అనేదండి ఇది. నెక్స్ట్, సంఖ్యల సర్వసమానత్వాలు సౌష్ఠవాలు, వాటి మధ్య సంబంధాలు అనే వాటిపై ఆయనకు గల జ్ఞానం కొనియాడదగింది. వర్గమూలాలు గూడు చూడండి. 3 అనేది అన్ని ఎలా రాయొచ్చు, √9 అగైన్ √1 + 8 అగైన్ మళ్ళీ √1 + 8ని √1 + 2 × 4 మళ్ళీ అగైన్ 4ని √16 ఇలా గూడులాగా వర్గమూలాలు గూడులాగా రాయొచ్చు అని చెప్పి తెలియజేశాడు. నెక్స్ట్, సమున్నత సంయుక్త సంఖ్యలు అనే భావాన్ని రామానుజన్ ప్రవేశపెట్టాడు. ఏ సంఖ్య అయినా అంతకు ముందు ఉన్న సంఖ్యలకున్న కారణాంకాల కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయి. వాటినే సమున్నత సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు అంటారు. 2, 3 ప్రధాన సంఖ్యలు. 4 కారణాంకాలు ఏంటి, 1, 2, 4, 3. 6 కారణాంకాలు ఏంటి, 1, 2, 3, 6, 4. కాబట్టి 6 సమున్నత సంయుక్త సంఖ్య అవుతుంది. రామానుజన్ పై విలువ సుమారుగా క్రింది పద్ధతిలో సూచించారు. పై = 9² + 19² / 22 హోల్ పవర్ 1/4 అంటే 3.1415. ఇక్కడ అర్థమైందండి. 2, 3 ప్రధాన సంఖ్యలు, 4కి కారణాంకాలు ఏంటి, సమున్నత సంఖ్య అంటే అనేవాన్ని ఏ సంఖ్యకు అంతమున్న సంఖ్యల కన్నా కారణాంకాల కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయంట. 4 కారణాంకాలు 1, 2, 4, 3 ఉన్నాయి. 6, 1, 2, 3, 6 దానికన్నా ఎక్కువ ఉన్నాయండి. నెక్స్ట్, పై వాల్యూ π/2 log 2 105/π/4 ఇలా ఇచ్చారనమాట ఎక్స్పాన్షన్స్ అని. కంప్యూటర్పై సూత్రాలను ఉపయోగించి పై విలువని 17.5 మిలియన్ దశాంశాలను సవరించి కనుగొన్నాడు. ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ట్రినిటీ కాలేజ్ గౌరవం పొందిన మొదటి భారతీయుడు రామానుజన్. శారీరక మానసిక శ్రమ అనుకూలం కానీ వాతావరణం, ఆహార అలవాట్లు రామానుజన్ మేధస్సుని ఏమీ చేయలేకపోయినా శరీరాన్ని వ్యాధిగ్రస్తం చేశాయి. అవి తీవ్రమయ్యేసరికి 1919 మార్చిలో ఇండియా తిరిగి వచ్చాడు. అభిమానులు అన్ని విధాల వైద్య సదుపాయాలు ఆయన కల్పించిన ప్రయోజనం లేకపోయింది. అతను 1920 ఏప్రిల్ 26న మరణించాడు. అతని జీవితకాలం 32 సంవత్సరాల 4 నెలల 4 రోజులు మాత్రమే. టోటల్గా వచ్చేసి శ్రీనివాసన్ రామానుజన్ 1887 డిసెంబర్ 22న మద్రాసులో జన్మించాడండి.